నా పేరు వెంకటేశ్వర్లు, బొమ్మిలింగం గ్రామము, అర్ధవీడు మండలము, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆ చంద్రమోహన్ తోటలోకి వచ్చినాము. స్వస్తిక్ తేజ విత్తనం వేసినాడు. తోట బాగుంది. మేము కూడా మళ్ళీ తీసుకుంటున్నాము. మొలక శాతం కూడా 8% వచ్చింది. ఏరు వ్యవస్థ బాగుంది. స్వస్తిక్ తేజ వర్షాలకు బెట్టకు తట్టుకుంటుంది. స్వస్తిక్ తేజకు ఏ మందు కొట్టినా చెట్టు తీసుకుంటుంది, క్వాలిటీ అవపడుతుంది. చెట్టు మొదట్లో నుంచి ఏ కాయ సైజు ఉందో కొమ్మలు కూడా బాగా విడివిడిగా బాగా పోయినాయి. చెట్టు బలంగా ఉంది, కోసుకోవడానికి కూడా బ్రహ్మాండంగా ఉంది. స్వస్తిక్ తేజ కింది నుంచి ఒకే సైజు, పස්සన కూడా అదే సైజు ఉంది. స్వస్తిక్ తేజ కాపు బాగుంది, క్వాలిటీ బాగుంది, ముడత తక్కువ, హైట్ బాగా పెరుగుతుంది, 2-3 స్టెప్పులు కాస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మళ్ళా కూడా వేస్తున్నాం నెక్స్ట్ ఇయర్. స్వస్తిక్ తేజ తెగులు తక్కువ, నల్లి పెద్ద లేదు. ఇంతలా వర్షాలలో కూడా ఏం తెగుళ్ళు, కొమ్మ తెగులు కానీ కుచ్చు తెగులు కానీ చాలా తక్కువ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఎండుకాయలలో కూడా 80 నుంచి 90 విత్తనాలు ఉంటున్నాయి. రంగు కూడా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. స్వస్తిక్ తేజకు వాళ్ళు వారానికి ఒకసారి ఫోన్ చేస్తున్నారు. మేము ఇక్కడ జరిగిన విషయం వాళ్ళు చెప్తున్నాము. వాళ్ళు మాకు ఏదైనా ఇంకా మంచి సాయం చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు సంబంధించిన మందులు ఇస్తున్నారు. నాయి కూడా మందుల వల్ల ఉపయోగమే. మా చంద్రమోహన్ కోస్త కాయల దగ్గరికి వచ్చాను. కాయలు కోసినాక స్వస్తిక్ తేజ ఫస్ట్ కోత 7 క్వింటాలకు గాను 30 కేజీలు తాలు పోయింది. తాలు శాతం చాలా తక్కువ. 7 క్వింటాలు కోసాడు ఫస్ట్ కోత. నెక్స్ట్ కూడా మొత్తం తోట ఇడిపోయే వరకు ఎకరాకు వచ్చేసి 40 గ్యారెంటీ దిగుబడి వస్తుంది. ఆ చిక్కని కాపు బాగుంది, పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. తెగులకు కూడా ఆనుతుంది, కొట్టుకుంటుంది. క్వాలిటీ బాగుండబట్టి వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. మా చంద్రమోహన్ తోట చూసిన తర్వాత మేము కూడా వేయాలనుకుంటున్నాము. ప్రతి రైతు వేసుకోవచ్చు స్వస్తిక్ తేజ.